వెల్కమ్ సినిమా పిల్ల. మనం ఈరోజు లిక్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ ఈ మూవీ రివ్యూ చూసాక మనకు ఒక డౌట్ వస్తుంది, ఇది లవ్ స్టోరీయా లైక్ ఏదైనా లైఫ్ లెసనా అనేది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం లిక్ మూవీ రివ్యూ గురించి. అండ్ స్టోరీ ప్లాట్, లిక్ మూవీ స్టోరీ చాలా సింపుల్గా కనిపిస్తుంది, చాలా కానీ ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. హీరో లైఫ్లో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, రిలేషన్షిప్స్ అండ్ డెసిషన్స్ చుట్టూ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. సినిమా మెయిన్గా లవ్, స్ట్రగుల్స్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ మీద ఫోకస్ చేశారు. అండ్ పర్ఫార్మెన్స్కి వస్తే లీడ్ యాక్ట్రెస్ చాలా బాగా న్యాచురల్గా ప్రదీప్ సార్ ఎక్సలెంట్గా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ ద యాక్టింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ క్యాస్ట్ సపోర్టింగ్ కూడా మంచిగా ఇచ్చారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ చాలా సింపుల్ ప్లాట్ తీసుకున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా అది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని. కొన్ని ప్లేసెస్లో స్లోగా నెరేషన్ ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే కొంచెం టైట్గా ఉండేలా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. అండ్ మ్యూజిక్ ఛాన్స్కి వస్తే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్నీ డీసెంట్గా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఎమోషనల్ సీన్స్కి చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, అండ్ ఎస్పెషల్లీ ఎమోషనల్ మూమెంట్స్లో అయితే. అండ్ ద ఫైనల్ థింగ్ ఫర్ పాజిటివ్స్, ఎమోషనల్ స్టోరీ, న్యాచురల్ యాక్టింగ్ అండ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ నెగిటివ్ ప్లేస్, స్లో ప్లేసింగ్ ఇన్ సమ్ పార్ట్స్. అండ్ మనం ప్రెడిక్ట్ చేసేస్తాం ముందే ఆ సీన్స్ అన్నీని. అండ్ మనం చేయగలిగేది జస్ట్ నార్మల్ ప్రొడక్షన్ విల్ బి గో ఫర్ లిక్ ఈజ్ ఎ డీసెంట్ డ్రామా మూవీ అనమాట. మనం వన్ టైం వాచబుల్ చేయొచ్చు. అండ్ ప్రదీప్ రంగరాజన్ సార్ నార్మల్ యాక్టింగ్, అంటే ప్రీవియస్ మూవీస్లో ఎలా యాక్ట్ చేశారు అలాగే డ్యూడ్లో ఎలా యాక్ట్ చేశారు, సేమ్ స్టైల్, సేమ్ గ్రేస్ యూస్ చేశారు. సమ్ వేరియేషన్ ఉంటే చూడడానికి కూడా కంటెంట్ బాగుండేది. అండ్ లవ్ స్టోరీ అండ్ మీనింగ్ఫుల్ కంటెంట్ ఇష్టం ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ ట్రై చేయొచ్చు. అండ్ లవ్ ఎలివేషన్స్కి అయితే చాలా బాగా చేశారు. అండ్ మీరు లుక్ మూవీ చూసారా, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో చేయండి. అండ్ ఈ కామెంట్ చేయడం వల్ల నాకు చిన్న హెల్ప్ చేసింది అవుతారు, ఒక లైక్ చేయడం వల్ల. ఓకే, దెన్ ఈ ప్రదీప్ సార్ని ఒక మొబైల్ లేని ఏరియాలో వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే ఎలా పెంచారు అనేది చాలా బాగా, అంటే కరెంట్ సిచ్యువేషన్స్లో కిడ్స్కి ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది. ఫోన్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది, అసలు అక్కడ వాళ్ళు చాలా ఫన్నీగా బాగా ఎలివేట్ చేశారు. అండ్ ఆ ఫన్నీని కూడా కొంచెం ఎక్కువగా చేసేసడం వల్ల ఎలివేషన్ అవ్వలేదు. అండ్ ప్రీవియస్ మూవీస్లో చూసుకుంటే ఈ మూవీలో కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీని ఎంతమంది చూసారో కింద కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం నన్ను ఫాలో చేయండి. నేను డెఫినెట్లీ మీకు వచ్చినట్టే నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, చూడొచ్చా చూడకూడదు అనేది. ఈ ప్రదీప్ రంగరాజన్ గారు యాక్ట్ చేసిన మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది, మీరు వన్ టైం వాచ్ చేయొచ్చు. అండ్ మెయిన్ హీరోయిన్ కృతి శెట్టి ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు, వన్ టైం అత్తబుల్ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సినిమా పిల్ల.